హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, టుడే వచ్చిన ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, 2022 ఇయర్లో వచ్చిన హాలీవుడ్ ఫిల్మ్ ద ఎన్ఫోర్సర్. ఇది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. సో ఇక్కడ ప్రైమ్ వీడియో వారు మన ఇండియన్ ఆడియోస్ని ఒరిజినల్ డబ్ చేసి మరి అయితే రిలీజ్ చేయబోతున్నారు. December 16కి ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ప్రీమియర్ అయితే కానుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఫ్రెండ్స్, ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 5.2/10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 2, మిషన్ మంజు స్టారింగ్ సిద్ధార్థ్ మల్హోత్రా అండ్ రష్మిక మండన. ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మేకర్స్ వచ్చేసి ఈ మూవీని డైరెక్ట్ ఓటీటీకి అయితే ఇచ్చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వారితో అయితే డీల్ అయితే క్లోజ్ కాబోతుంది. సో ప్రీమియర్ గురించి చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ జనవరి మంత్లో అయితే ప్లాన్ చేస్తున్నారు. సో జనవరి మంత్లో మనకి నెట్ఫ్లిక్స్ ఇండియాలో మిషన్ మంజు మూవీ అయితే ప్రీమియర్ అయితే కానుంది. ఒరిజినల్ ఆడియో వచ్చేసి హిందీ. సో నెట్ఫ్లిక్స్ ఇండియా వారు అనుకుంటే సౌత్ ఆడియోస్ని కూడా రిలీజ్ చేయవచ్చు. నెంబర్ 3, డిస్నీ వారి నుంచి వస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ నేషనల్ ట్రెజర్. ఈ సిరీస్ నుంచి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ వచ్చేసి December 14కి వచ్చేసి ప్రీమియర్ చేయబోతున్నారు డిస్నీ ప్లస్ అండ్ హాట్స్టార్. నెంబర్ 4, పృథ్వీరాజ్ అండ్ నయనతార లీడర్లో వస్తున్న మూవీ గోల్డ్. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఫిల్మ్ అయితే ఉంటుంది. సో చెప్పాలంటే ఇక్కడ 2 months బ్యాకే ఈ మూవీ అయితే రిలీజ్ కావాల్సింది. సో లాస్ట్ మినిట్లో వచ్చేసి ప్రొడక్షన్ వారు మూవీని అయితే పోస్ట్పోన్ చేసి, అంటే వాళ్ళకి కొన్ని సీన్స్ అయితే నచ్చినట్లేదు, అందుకే మూవీని వచ్చేసి రీషూట్ అయితే చేశారు. సో రీషూట్ కూడా కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఫైనల్గా న్యూ డేట్ అనేది వాళ్ళు కన్ఫర్మ్ పెట్టుకున్నారు. December 2కి వచ్చేసి ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. సో ఆడియోస్ వచ్చేసి మలయాళం అండ్ తమిళ్ అయితే ఇప్పుడైతే కన్ఫర్మ్ అయి ఉన్నాయి. సో ఫ్యూచర్లో వచ్చేసి తెలుగు కూడా రావచ్చు. నెంబర్ 5, అమీర్ ఖాన్ గారి న్యూ ఫిల్మ్ గురించి రీసెంట్గానే మన ముందుకు ఫారెస్ట్ గమ్ మూవీని రీమేక్ చేసి లాల్ సింగ్ చడ్డాతో మన ముందుకైతే వచ్చారు. బట్ మూవీ అయితే థియేటర్స్ రిలీజ్ అయ్యి అనుకున్నంత రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది. సో మళ్ళీ అమీర్ ఖాన్ గారు వచ్చేసి మరొక రీమేక్ అయితే సైన్ చేశారు. ఇది స్పానిష్ నుంచి అయితే వస్తుంది. మూవీ టైటిల్ వచ్చేసి ఛాంపియన్స్. ఇది ఒక యాక్షన్ మూవీకి అయితే ఉండబోతుంది. సో ఈ మూవీని వచ్చేసి ప్రొడ్యూస్ చేయబోతున్నారు సోనీ పిక్చర్స్ ఇండియా. నెంబర్ 6, డిస్నీ ప్లస్ వారించి వస్తున్న మూవీ స్ట్రేంజ్ వరల్డ్. ఈ మూవీ గురించి మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను కదా, మనకి థియేటర్స్లో ఎప్పుడు వస్తుంది అండ్ తెలుగు వర్షన్స్ కూడా ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఇంకో న్యూస్ ఏంటంటే ఈ మూవీ గురించి మనకి ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయిన కరెక్ట్ 30 daysకి డిస్నీ ప్లస్ వారు వచ్చేసి ప్రీమియర్ అయితే చేసేయబోతున్నారు. మనకి November 23కి థియేటర్స్ రిలీజ్ అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి వారు 30 days అంటే December 23 క్రిస్మస్ స్పెషల్గా వచ్చేసి ప్రీమియర్ అయితే చేసేసిపోతున్నారు. సో మీకు నేను చెప్పున్నాను కదా, ఓటీటీకి వచ్చినప్పుడు మనకి డబ్బుడ్ వర్షన్స్ కూడా వస్తాయని చెప్పేసి. సో ఇక్కడ డిస్నీ ప్లస్ వారు డబ్బింగ్ వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే మనకి ఎట్ సేమ్ డే అయితే రిలీజ్ చేసేస్తారు. నెంబర్ 7, బిస్వక్ సేన్ అండ్ నివితా పేత్రాజ్ వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న మరొక మూవీ ధమ్కి. ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేస్తారు బిస్వక్ సేన్ గారిది. మీకు పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. అండ్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో కూడా కన్ఫర్మ్ చేశారు. 2023 ఇయర్ February మంత్లో రిలీజ్ చేయబోతున్నారు. టోటల్ 4 లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, హిందీ అండ్ మలయాళం ఆడియోస్. అండ్ ఫ్రెండ్స్, టుడే ఈవినింగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. సో మీరు టీజర్ చూడకపోతే చూడండి. నెక్స్ట్ నెంబర్ 8, రజనీకాంత్ గారి అప్కమింగ్ మూవీ జైలర్. సో దీని గురించి న్యూస్ ఏంటంటే కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు వచ్చేసి ఈ మూవీ షూటింగ్లో ఎస్డే అయితే జాయిన్ అయ్యారు. ఇప్పటికే 40-50% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నట్టున్నారు మేకర్స్ వచ్చేసి. సో మేకర్స్ రిలీజ్ వచ్చేసి ఎయిమింగ్ April 14th, 2023 ఇయర్. నెక్స్ట్ నెంబర్ 9, ప్రైమ్ వార్ వచ్చేసి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకుండా సడన్గా వచ్చేసి 2017లో వచ్చిన రష్యన్ ఫిల్మ్ ద స్పేస్ వాకర్. ఇది ఒక మిస్టరీ డ్రామా ఫిల్మ్. ఈ మూవీని వచ్చేసి డబ్బుడ్ వర్షన్స్లో అయితే అప్లోడ్ చేశారు. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే అవుతుంది. రష్యన్, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఫ్రెండ్స్, ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 7.2/10 అయితే ఇవ్వబడింది. నెంబర్ 10, మట్టి కుస్తీ. ఈ మూవీ తెలుగు అండ్ తమిళ్ వర్షన్స్ ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిపోయింది. నెట్ఫ్లిక్స్ ఇండియా వారు రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. సో థియేటర్స్లో వచ్చేసి December 2కి అయితే రిలీజ్ చేయబోతున్నారు. తలపతి 67th మూవీ గురించి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. సో ఈ మూవీ గురించి ఓటీటీ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఇండియా వారు వచ్చేసి రైట్స్ అయితే బ్యాక్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ వచ్చేసి సన్ టీవీ వారు అయితే బ్యాక్ చేసుకున్నారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ మూవీ షూటింగ్ అనేది December 1st వీక్ నుంచి అయితే బిగించబోతున్నారు కదా. సో డైరెక్టర్ గారు వచ్చేసి 170 daysలో మూవీ ఓవరాల్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారు. అంటే 6 monthsలో షూటింగ్ అంతా కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. సో ఎయిమింగ్ రిలీజ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ 2023 దసరా లేకుంటే దివాళీ అంట. నెక్స్ట్ నెంబర్ 12, ఏలియన్. ఇప్పటికే ఈ మూవీ నుంచి ప్రీక్వెల్, సీక్వెల్ సిరీస్ అయితే చాలా అయితే వచ్చినాయి. మనకి తెలుగు డబ్బింగ్లో కూడా ఉన్నాయి. ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ సిరీస్ని చూడండి, మీకు నచ్చుతాయి ఈ మూవీస్ వచ్చేసి. సో ఫ్యూచర్లో ఏలియన్ అని ఇంకో ఫిలిం అయితే వస్తుంది. సో ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి కైలీ స్పెనీ గారిని అయితే తీసుకోబోతున్నారంట. నెంబర్ 13,
మీట్ క్యూట్ ఈ వెబ్ ఫిల్మ్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే టుడే మార్నింగ్ అయితే రిలీజ్ చేశారు అండ్ ప్రీమియర్ కూడా కన్ఫర్మ్ చేశారు. November 25th నుంచి సోనీ లివ్ OTT ప్లాట్ఫామ్లో ప్రీమియర్ అయితే కానుంది. నెక్స్ట్ నెంబర్ 14 లవ్ టుడే ఈ మూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ అఫీషియల్ ట్రైలర్ అయితే HD అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పిచ్చ కామెడీగా అయితే ఉంది. స్టోరీ కూడా చాలా యూనిక్గా అయితే అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ ఇంకా థియేటర్స్లో అయితే రిలీజ్ చేసేవచ్చు. ట్రైలర్ కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా తమిళ వారికి వచ్చేసి గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ థియేటర్స్లో వచ్చేసి ఇప్పటికే 2 weeks అవుతుంది. సో ఓవర్సీస్ అంతుసాన్ వారు వచ్చేసి ప్రింట్ని అయితే రిలీజ్ చేశారు. మీరు చూడాలనుకుంటే VPN ఆన్ చేసి ఫ్రీగా అంతుసాన్ OTT ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయవచ్చు. లేకుంటే మన ఇండియన్ సైట్స్లో కూడా ప్రింట్ అయితే ఉంది. సో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. నెంబర్ 15 2022 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిలిం హాన్సాన్. ఇది యాక్షన్ వార్ హిస్టరీ డ్రామా మీద అయితే ఉండబోతుంది. సో ప్రైమ్ వారికి మరొకసారి అయితే థ్యాంక్స్ చెప్పాలి. మరొక మంచి మూవీని తెలుగు డబ్బింగ్లో రిలీజ్ చేసినందుకు. ఇప్పుడైతే ఈ మూవీ మనకి 2 మోడల్లో ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే అవుతుంది. కొరియా, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. ఫ్రెండ్స్ ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ వచ్చేసి 6.6 out of 10 అయితే ఇవ్వడుంది. నెంబర్ 16 కీడా కోలా ఈ మూవీ షూటింగ్ అనేది టుడే నుంచి అయితే బిగిన్ చేశారు. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అయితే వస్తుంది. టోటల్ 5 లాంగ్వేజ్ 2023 ఇయర్లో థియేటర్స్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 17 గోవిందా నామ్ మేరా ఈ మూవీని థియేటర్స్ నుంచి స్కిప్ చేసి డైరెక్ట్ OTTకి అయితే ఇచ్చేశారు. స్టారింగ్ విక్కీ కౌశల్, భూమి పడ్నేకర్ అండ్ కీరా అద్వానీ. సో ప్రీమియర్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. December 16th Disney+ హాట్స్టార్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 18 పేజెస్ ఈ మూవీ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ను వచ్చేసి November 22nd అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 19 ధనుష్ గారి న్యూ ఫిలిం సార్ ఈ మూవీ న్యూ పోస్టర్తో పాటు రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేశారు. February 17th థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 20 పుష్ప మూవీని వచ్చేసి కేరళ డిస్ట్రిబ్యూటర్స్ మళ్ళీ థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మంత్ December 17th 1 year అయితే అవుతుంది కదా. సో ఆ డేట్కి అయితే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో చూద్దాం తెలుగులో కూడా ఏమైనా రిలీజ్ చేస్తారో అనేది. నెంబర్ 21 కమల్ హాసన్ అండ్ వినోద్ గారి కాంబోలో మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ బ్యానర్ వచ్చేసి రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్. సో న్యూస్ ఏంటంటే ఈ మూవీ గురించి విజయ్ సేతుపతి గారు కూడా ఈ మూవీ అయితే యాక్ట్ చేయబోతున్నారంట. నెంబర్ 22 Disney+ హాట్స్టార్ వారు మన ముందుకు మరొక ఒరిజినల్ వెబ్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ లీడ్ యాక్టర్గా వచ్చేసి విజయ్ సేతుపతి గారు అయితే కనబడబోతున్నారు. ఈ సిరీస్ని డైరెక్ట్ చేయబోతున్నారు. మీరు కాకా ముట్టై మూవీ చూసేసే ఉంటారనుకుంటున్నాను. సో ఆ మూవీని తీసిన డైరెక్టర్ మణి కందన్ గారి డైరెక్షన్లో ఈ సిరీస్ అయితే వస్తుంది. ఇంకా మోర్ అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది. లైక్ ఎప్పుడు షూటింగ్ బిగిన్ చేస్తారు, ఎప్పుడు రిలీజ్ అనేది. సో దాని గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇవే ఫ్రెండ్స్ అప్డేట్స్ అయితే వచ్చినవి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.